మరాలి అనగా ఆడహంస. ఆడహంస నడక చాలా ముచ్చటగా ఉంటుంది. ఆడహంస నడక వంటి నడక అమ్మవారిది. ఎగరడంలో చాలా వేగం చూపించే హంసలు నేల మీద నడిచినప్పుడు మెల్లగా నడుస్తాయి. అది నిదానమే ప్రధానమని చాటే నడక. అమ్మవారి నడకని ఎందుకు ప్రదర్శించిందంటే తొందరపాటు అనర్థమని చాటడానికి, సరైన ఆలోచనలతో నడుచుకోవడం మంచిదని చెప్పడానికి. హంస అనే శబ్దానికి సూర్యుడని కూడా అర్థం. సూర్యకిరణాల వంటి గమనం కలది అని కూడా అర్థం చెప్పవచ్చు. అనగా లోకాలను వెలుతురుతో లేక విజ్ఞానంతో నడిపే తల్లి. పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు త్రాగి నీరు వేరు చేస్తుంది హంస. జగత్తంతా మంచి చెడ్డల కలయిక కనుక ఇందులో మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టమని లోకానికి చెప్పడానికి అమ్మవారు హంసీ గమనాన్ని స్వీకరించింది. హంసీ శబ్దానికి సకల లోక జనులను రక్షించే మంత్రం అని కూడా అర్థం. అమ్మవారు సకల లోక రక్షా స్వరూపక మంత్రాధిష్టాన దేవత. మంత్రానికి అనుగుణంగా నడుస్తుంది లేదా మంత్రాన్ని జపించే తీరును బట్టి భక్తులకు ప్రత్యక్షం అవుతుంది అని మరొక అర్థం. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. పిల్లల ప్రవర్తన బాగుపడటానికి ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చొప్పున 41 రోజులు జపించండి. శత్రువులు మిత్రులుగా మారటానికి ఆదివారం ఈ మంత్రం 1008 సార్లు జపించండి. అమ్మవారి సాక్షాత్కారం కావాలని కోరుకునేవారు రోజు 11 సార్లు ఓం మరాలి మంద గమనాయై నమః అని జపించండి. చక్కని ఫలితం వస్తుంది. మంత్రం మరొకసారి ఓం మరాలి మంద గమనాయై నమః. ఓం మరాలి మంద గమనాయై నమః. ఓం మరాలి మంద గమనాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.